రాజకీయాల్లో ఎప్పుడు కూడా 2 4 కాదు అంటారు. అది నిజమే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి చూసుకుంటే. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా సానా సతీష్ పేరు దాదాపుగా ఖరారైపోయింది. ఆయన బరిలోకి దిగుతారు అనుకున్నారు. ఆయన కాకినాడలో చాలా సేవా కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా అసలు సానా సతీష్ పేరు అధికారికంగా ఎప్పుడు రాలేదు. ఇక్కడ సానా సతీష్ పరిస్థితి ఏంటి? దాదాపుగా ఆయన అంతా సిద్ధం చేసుకున్నారు. ఒక రకంగా అనుకోవచ్చు టికెట్ ఎందుకు రాదని. వాళ్ళ నిర్ణయం. వాళ్ళు ఈరోజు సతీష్ సూట్ అవ్వడని అనుకున్నారేమో, రేపు పొద్దున సూట్ అవుతాడని అనుకుంటారేమో. తప్పనిసరిగా సార్ పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు ఈ పని చేయంటే 100% నేను ఈ కూటమి ఎవరు చెప్పినా పనిచేస్తాను. ముగించలేదా? అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఏపీలో 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కూటమి పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో సానా సతీష్ అనే వ్యక్తి పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో టీడీపీకి అన్ని రకాలుగా అండగా ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా ఉన్నారు సానా సతీష్. దీంతో టీడీపీ సానా సతీష్ కు రాజ్యసభ టికెట్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సానా సతీష్ బాబును నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియు నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.